ఈ రోజు అయితే నేను మా ఫ్రెండ్స్తో హ్యాకథాన్కి అయితే వెళ్ళిపోయాను. సో మా ఫ్రెండ్ వాళ్ళ తాతయ్య గారు అయితే తీసుకెళ్లారు మమ్మల్ని. ఇంతకీ ఏ కాలేజ్కి వెళ్ళామో వీడియో ఎండ్ వరకు చూసి గెస్ట్ చేసి కామెంట్ చేసేయండి. సో కాసేపు జర్నీ చేసిన తర్వాత టిఫిన్ చేయడానికి అయితే ఒక చోట ఆగాము. తాతయ్య గారు అయితే మాకు స్టమక్ నిండే వరకు అయితే టిఫిన్ పెట్టించేశారు. ఇంకా 1.5 hours లో అయితే మేము కాలేజ్కి అయితే ఫైనల్లీ రీచ్ అయిపోయాము. ఆ కాలేజ్ లో అయితే ఫ్యూ డేస్ నుంచి టెక్ ఈవెంట్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. మేము చాలా ఎర్లీగా అయితే వెళ్ళిపోయాము. మార్నింగ్ 6 కి అలా స్టార్ట్ అయ్యాము. మేము కాలేజ్ అయితే కొంచెం పెద్దగానే ఉంది, కాకపోతే మాకు రూట్స్ అవి ఏం తెలియట్లేదు ఏదైతే వెళ్ళాలని చెప్పేసి. సో మేము వెళ్ళేసరికి అక్కడ ఎవరు లేరు. ఒక గ్యాంగ్ వచ్చారనమాట బయట కాలేజెస్ నుంచి. వాళ్ళు 1 kilometer నడిచిన తర్వాత అయితే హాస్టల్ అయితే దొరికింది మాకు. బ్యాగ్ లో A to Z అన్ని పెట్టేసుకున్నాను. ఒక ఆధార్ కార్డ్ తెచ్చుకోవడం మాత్రం మర్చిపోయాను. ఆధార్ కార్డ్ జిరాక్స్ కోసం కాలేజ్ మొత్తం తిరిగేసాం మేమైతే. మేము ముగ్గురం సోన్ కి బ్రాండ్ అంబాసిడర్స్ అనమాట. హ్యాకథాన్ 10 కంటే కరెక్ట్ గా 10 కి రెడీ అయ్యామన్నమాట. మళ్ళీ అక్కడ నుంచి ఒక అరగంట ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకోవడానికి మొత్తానికి లేటో అయిపోయింది. ఫైనల్లీ హ్యాకథాన్ కి అయితే స్టార్ట్ అయ్యాము 10:30 కి. వెన్యూ అయితే సరిగ్గా మెన్షన్ చేయలేదు, ఒకటంటే ఇంకో దాంట్లో పెట్టారు మాకు హ్యాకథాన్ అయితే. కాలేజ్ మొత్తం తిరిగి అయితే మాకు తీరిపోయింది. ఇంకా ఆధార్ కార్డ్ జిరాక్సెస్ అయితే సబ్మిట్ చేసి హ్యాకథాన్ లోపలికి అయితే వెళ్ళిపోయాం మేము. కాలేజ్ మాత్రం ఒకవైపు అయితే కలకల్లా ఆడిపోతుంది ఆ డిపార్ట్మెంట్ లో. హ్యాకథాన్ రిసెప్షన్ దగ్గర మన నేమ్స్ అవి ఇచ్చి రిజిస్టర్ అయిన తర్వాత అయితే మాకు ఈ బ్యాగ్ తో గుడీస్ అయితే ఇచ్చారు. ఈ బ్యాగ్ లో ఏముందంటే ఒక ఉత్కర్ష్ ఈవెంట్ బుక్ ఒకటి, పెన్ ఒకటి, అండ్ అలాగే ఐడి కార్డ్ ఫ్రేమ్ అయితే ఉన్నాయి. ఇంతకీ మాకు అక్కడ వచ్చిన ఛాలెంజ్ ఏంటంటే మేము ఏదో చూస్ చేసుకున్న హెల్త్ డొమైన్ లో మాకు నచ్చిన ప్రాజెక్ట్ ఏదో ఒకటి చేసేద్దాంలే అనుకున్నాం. కానీ వాళ్ళు మేము చూస్ చేసుకున్న డొమైన్ లో 3 ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ వాళ్ళకి నచ్చినవి ఇస్తారంట. అది కూడా అప్పటికప్పుడు. మాకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. మేమైతే ChatGPT నమ్ముకుని వెళ్ళిపోయాం హ్యాకథాన్ కి. ఫైనల్లీ 11:30 ఆ టైంకి అయితే లింక్స్ ప్రొవైడ్ చేశారు ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఫ్రంట్ ఎండ్ తప్ప ఏమీ అవ్వలేదు. ఈ లోపలనే జడ్జ్ వచ్చేసారు ఎవాల్యుయేషన్ కి. ఏమైనా కానీ జడ్జెస్ మాత్రం చాలా ఫ్రెండ్లీ అండ్ సపోర్టివ్. జడ్జ్ అయితే నా లింక్డ్ఇన్ నెట్వర్క్ లో కూడా యాడ్ అయిపోయారు. లంచ్ టైం అయితే మేము వెళ్ళేసరికి అయిపోయింది. 1 to 2 అంటే మేము 2:30కి వెళ్ళాం. ఎవరు లేరు అక్కడ. మేము వెళ్ళేసరికి ఫుడ్ కూడా అసలు బాగాలేదు. పాడేసి అయితే వచ్చేసాం సరిగ్గా తినకుండా. వచ్చేసరికి అక్కడేదో లక్కీ డిప్ అంటే మా ఫ్రెండ్ నేను సరదాగా తీసుకున్నాము. మాకు ప్రాజెక్ట్ అయితే ఎర్రర్స్ వచ్చేస్తున్నాయి, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఈవినింగ్ అయిపోయింది, మార్నింగ్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కూడా ఇంకా మాకు కంప్లీట్ అవ్వలేదు. ఈ ప్రాజెక్ట్స్ హడావిల్లో అయితే లోపల వీడియో తీయడం మర్చిపోయాను. ఇంకా మధ్యాహ్నం నుంచి ఇంకా అలా బయటకు పంపించేశారు. 8 to 11 ఆ టైం వరకు ఇంకా క్లోజ్ చేసేసారనమాట సెమినార్ హాల్స్ అవి. ఈ టైంలోనే మేము డిన్నర్ అయితే కంప్లీట్ చేసేయాలి. ఇక్కడ సెలబ్రేషన్స్ అవి జరుగుతున్నాయని చెప్పా కదా, కల్చరల్స్ అవి ఉన్నాయి, ఫైర్ క్యాంప్ ఇవన్నీ. ఇక్కడ నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంది. కెమెరాలో అంత బాగా క్యాప్చర్ అవ్వట్లేదు. అయితే చాలా బాగా నచ్చింది. క్లైమేట్ కూడా చేంజ్ అయిపోయింది. ఇక్కడ రూమ్లు అయ్యి వస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్ తో పాటు చాలా బాగా ఎంజాయ్ చేసాము. నలుగురం కూర్చుని తినేసాం శుభ్రంగా. తినేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కల్చర్ చేస్తే బాగోదు కదా అని చెప్పేసి నా ఫ్రెండ్ రమ్మంటే సిగ్గుపడిపోతూ వచ్చింది. ఫైనల్ హ్యాకథాన్కి వెళ్ళడానికి మెయిన్ రీజన్ నా ఫ్రెండ్ పొట్టినే. ఇక్కడ ఉన్న వైబ్స్ కి ఇంకా డాన్స్ చేయకుండా ఉండలేకపోయాను అసలు. ఇంకా డాన్స్ అయితే ఇరగదీసేసి చేసి అలసిపోయాం. ఫైనల్ హ్యాకథాన్కి వెళ్ళి అక్కడ పడుకోమంటున్నారు హాస్టల్కి వెళ్ళి. ఇంకా హాస్టల్కి వెళ్ళి వచ్చేసరికి నిద్ర మొత్తం తేలిపోతుంది మాకు. అంటే ఏసీ ఇంకా మార్నింగ్ 5 కల్లా కిందకు వచ్చేసి ఇలా పడుకున్నాం బెంచెస్ దగ్గర. కాలేజ్ లో అడ్డంగా దొరికిపోయారు. రిపోర్టింగ్ ఫ్రమ్ నవ్య. ఇంకా మేము ముగ్గురం పడుకుంటే మమ్మల్ని కాపలా కాయడానికి అయితే మా పొట్టి అలానే కూర్చుని పడుకోకుండా పాప. లోపల అయితే మా నలుగురి ల్యాప్టాప్స్ అన్ని వదిలేసాము. ఒక మొబైల్ తీసుకొచ్చాము అంతే బయటికి. ఇంకా మార్నింగ్ కల్లా ఫైనల్ ఎవాల్యుయేషన్ అయిపోయింది. మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి అయితే హ్యాకథాన్కి వచ్చేసాము. హృదయాన్ని గెలిచేసి పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ అయితే తీసుకుని వచ్చేసాము.